అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా మన నాయకులు చెప్పినట్టు ఆగస్టు 1వ తారీఖున కోర్టులో వచ్చిన నిర్ణయాన్ని మనందరం హర్షాతి వ్యతిరేకాలతో సమర్థిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణ గురించి ఒక శుభవార్త విన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ సోదరులందరికీ ఒక సంక్రాంతి పండుగ లాంటి వార్త. ఎందుకంటే దీనికి సహకరించిన కేంద్రంలో ఉన్న బీజేపీ అయితేనే, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన అందరికీ మీ తరపున నా తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి గమనించండి, మన రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమానంలో అందరం కలిసిమెలిసి ఉండాలి. రాజ్యాధికారం అనేది ఒక అల్పశుద్ధి కాదు. ప్రతి ఒక్కరికి ఈ దేశంలో అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో ఏవైతే రాశారో దాని విధంగా సంక్షేమ ఫలాలు అయితేనే, అభివృద్ధి ఫలాలు అయితేనే అందరికీ అందాలి. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్రభుత్వాలు ఇస్తున్న ఫలాలు అయితేనే, ఈ ప్రభుత్వాలు ఇస్తున్న ఉద్యోగాలు అయితేనే, చదువుల్లోనైతేనే, ఇళ్ళ దగ్గర ఏమైనా కార్యక్రమాలు చేపట్టాలో నిధుల విషయాల్లోనైతేనే, సంప్రదాయ విషయాల్లోనైతేనే అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వాలు ఆలోచించి వాళ్ళ సంక్షేమానికి కృషి చేసిన రోజే నిజంగా అంబేద్కర్ గారి స్ఫూర్తి నిలవాలని ఈ కార్యక్రమాలను చేపట్టాలని మీ అందరితో కోరుకుంటున్నా. అలాగే సోదరులను నేను ఒకటే చెప్తున్నా, గత ప్రభుత్వాలు ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను ఏవైతే కింద కులాలను చెప్పుకుంటూ ఉంటారో ఆ కులాల పేర్లు చెప్పి ఓట్లు వేయించుకునే వాళ్ళని ఏ రోజు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. మేము ఈ ప్రభుత్వంలో ఒక మంత్రిగా, ఇక్కడ స్థానిక శాసనసభ్యులుగా నేను ఒకటే చెప్తున్నా, మీ అందరి కష్టాలు వృధా కావు. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా గత స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏవైతే దక్కలేదో కింద కులాల వాళ్ళందరికీ దక్కే విధంగా ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. రాబోయే కాలంలో కూడా ఒకటే హామీ ఇస్తున్నా, ఎస్సీ సోదరులకు ఎక్కడెక్కడైతే గృహాలు కావాలో, కొత్తగా ఎస్సీ కాలనీలు వస్తున్నాయో అక్కడ తప్ప. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.